ప్రస్తుతం పాలేరు ఎమ్మెల్యే బీర్ల ప్రభుత్వం ఇప్పుడు బీర్ల ఐలేతో ఉన్నాము. మొత్తానికి కుర్మల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ప్రధాన ఉద్దేశం ఏంటి, ఓవరాల్గా ఏంటి, ఇప్పటికే కుర్మలకు మంత్రివర్గంలో చోటు కూడా లభించాలని కుర్మలు ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో పేర్కొనడం జరిగింది. పూర్తి వివరాలు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలే గారితో ప్రస్తుతం తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నమస్తే అండి ఐలే. చెప్పండి, ఈ కుర్మల ఆత్మీయ సమ్మేళనం ఓవరాల్గా కానీ మీకు కుర్మలకు మంత్రివర్గంలో స్థానం కూడా లభించాలని కుర్మల ప్రధాన డిమాండ్ కనబడుతున్నారు. కుర్మలను పట్టించుకుందే కాంగ్రెస్ పార్టీ. గతంలో మా కుల బాంధవుడు కొల్లూరు మల్లప్ప మొదటి పిసిసి ప్రెసిడెంట్గా ఇక్కడ వివరించాడు. ఆయన ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు. అతని చిత్రపటాన్ని గాంధీ భవన్లో పెట్టాలని చెప్పి మా కుల బాంధవంతా కోరిన వెంటనే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంగీకరించాడు. ఇక దాని మీదనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కొల్ల కుర్మలకు ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో మా కుర్మలకు ఒక్క పార్టీ కూడా, ఏ పార్టీ కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుల హోదాలో మా కుర్మలకు కొల్ల కుర్మలకు 4 కేటాయిస్తే ఒక కుర్మ బాంధవులంతా కలిసి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించారు. ఇలా జరుగుతున్నటువంటి లోక్సభ ఎలక్షన్లో ప్రతి నియోజకంలో 17 నియోజకంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని చెప్పి ఒక తీర్మానం చేసినాం. ఇలా ఆత్మీయ సమ్మేళనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఇలా అందరూ చెప్పుకున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ మోడీ కానీ గొల్ల కుర్మను చిన్న చూపు చూసి ఏమన్నా గొల్ల కుర్మలో బొడ్లు కాసుకొని బండ్లు కాసుకొని తప్ప రాజకీయ ప్రాతినిధ్యానికిలే, రాజకీయంగా మనం గుర్తించలే. రాజకీయంగా గొల్ల కుర్మను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మేము ఇక్కడ కూడా ఇవాళ గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా లీడర్లంతా కూడా, మా సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకే గెలిపిస్తేనే రేపు భవిష్యత్తులో కూడా గొల్లపురం పెద్ద ఎత్తున రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేయడానికి ఇలా ఆత్మీయ సమ్మేళనం పెట్టాం. 17 నియోజకవర్గాల్లో ఎక్కడున్న గొల్లపురం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోటే. ఫైనల్ ఒక మాట, మొత్తానికైతే దేశంలోనే రిజర్వేషన్ల ఏదైతే రద్దు విషయం నడుస్తున్నదో కాంగ్రెస్ పార్టీ లేకపోయిన రాద్ధాంతం చేస్తుంది, విష ప్రచారం చేస్తుంది బీజేపీ మీద, రిజర్వేషన్ల రద్దు అనేది కిషన్ రెడ్డి మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ తెలంగాణలో ఏమో తెలంగాణ సెంటిమెంట్ తోటి కాలం గడిపి కేసీఆర్, దేశంలో మోడీ ఒక మతాన్ని రెచ్చగొట్టి ఒక దేవుని పేరుతో కులాల మధ్యన స్విచ్ పెట్టి చూస్తున్నాడు. ఇలా గత 30 సంవత్సరాల చరిత్రలో బీజేపీ పార్టీకి 2 సార్లు భారీ మెజార్టీ ఇచ్చారు. అంటే 300 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఇలా 400 సీట్లు అడుగుతుంది. అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల రిజర్వేషన్ ఎత్తివేయడానికే 400 సీట్లు అడుగుతున్నారు. అంటే రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక దురుద్దేశంతో 400 సీట్లు అడుగుతున్నారు. మరి మీకు 300 సీట్లు ఇచ్చి ప్రభుత్వంలో కూర్చోబెడితే బీసీలకు ఏమన్నా మీరు ఒరగబెట్టి ఉంటారు. ముఖ్యంగా బీసీ నాయకుడు, నేను బీసీ అని చెప్పుకున్న మోడీ బీసీని అణగదొక్కుతున్నాడు. ఇవాళ అక్కడ రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొదటి విడత, రెండో విడత అయిపోయిన తర్వాత ఒక దేశ నాయకుడిగా, ఒక దేశ ప్రధానిగా, అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇలా రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు దానం చేస్తే భూములు పంచుతామని చెప్పి, మంగళసూత్రాలు తెంపుతామని చెప్పి హనుమాన్ చాలీసా చదివినారు. మరి 50 సంవత్సరాలు మేము పరిపాలించినప్పుడు ఎవరి భూమిని గుంజుకుందాం. కాంగ్రెస్ పార్టీ భూములు దానం చేసింది పేదల కోసం. ఇలా మీరు మళ్ళీ మతాలను, కులాలను అడ్డం పెట్టుకొని ఈ రకంగా రెచ్చగొట్టి ఇలా మంగళసూత్రాలు తెంపుతుందని చెప్పి దేశ సంపద ముస్లింల పంచుతాంటే, అంటే భారతదేశం ముస్లింలు అంతర్భాగం కాదా? ముస్లింలు, మైనార్టీలు, క్రిస్టియన్స్ అంతా కలిసిన దేశం, ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అంటే ఒక చాట ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో మోడీ ఈ రకంగా మాట్లాడడం నిజంగా దుర్మార్గం. ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓట్ల కోసం కులాన్ని, మతాన్ని, దేవుని అడ్డం పెట్టుకొని నీ బియ్యం నాకు, నా బియ్యం నీకు, బియ్యం ఇస్తే ఇలా ప్రజాస్వామ్యం పడుతుందా? అందుకే మోడీ గారు ఎప్పుడైతే 400 సీట్లు అంటుండో రాజ్యాంగాన్ని మార్చాలనే దురుద్దేశంతో ఇవాళ మోడీ గారు చేస్తున్న దుర్మార్గ చర్య. ఇవాళ మతాలను రెచ్చగొట్టున్నాడు, ముస్లింలు అంటున్నాడు, హిందువులు అంటున్నాడు, క్రిస్టియన్స్ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ కాబట్టి ఇవాళ ఖచ్చితంగా భారతదేశం రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఒక మాట పక్క, 14 సీట్లు పక్క. మీ పరిస్థితి, మీ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎలా ఉంది ప్రచారం, కాంగ్రెస్ రెస్పాన్స్ ఎలా ఉంది? భువనగిరి ఎప్పుడో గెలిచిపోయింది. మెజార్టీ కోసం మేము పోటీ పడుతున్నాం. మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మాకు 3 లక్షల మెజార్టీ ఇచ్చారు. ఇంకా ఇప్పుడు మాకు జరుగుతున్నటువంటి ఎలక్షను రాహుల్ గాంధీ గారికి వేసే ఓటు, ప్రతి ఒక్క వేసే ఓటు రాహుల్ గాంధీ. ఆయన ప్రధాని కావాలని చూస్తున్నారు. 2 సార్లు ఆయనకు అవకాశం వచ్చినా మేము తీసుకోలే. ఎందుకంటే భారతదేశంలో ప్రజలు సుస్థిరత ఉండాలి. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని కాపాడిండు.
ఇలా మోడీ ఇంత పెద్దగా చెప్తున్నాడు, నేను ఇది చేసిన అది చేసిన అని చెప్తున్నాడు. మోడీ నల్ల ధనం తెస్తారని తెచ్చిండు, నల్ల చట్టాలు తెచ్చిండు. ఖాతాలో అకౌంట్లలో డబ్బులు వేస్తారని ఎవరికి ఇవ్వలే. ఇవాళ కార్పొరేట్ సంస్థలు పెంచి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి ఇవాళ ఉద్యోగ అవకాశాలు తీసేసిండు. మొత్తం భారతదేశాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ఈసారి కనుక పొరపాటున అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని పాకిస్తాన్కో దేశానికి అమ్ముతాడు తప్ప ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడు. ఏమున్నా ఒక నియంతగా పరిపాలించాలని అధికారం ఆయనకుంది. ఇవాళ మళ్ళీ నేను ఒక రాజు ఉండాలి, దాంట్లో మా రాజ్యాంగాన్ని మార్చాలి, భారతదేశ ప్రజలు విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది. కాబట్టి భారతదేశంలో ఒక ప్రశ్న, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో సంక్షోభం రాబోతుంది అనే వాక్యాలు మీరు ఎలా చూస్తారు? ఒక ప్రభుత్వం రోజు చూస్తున్నారు, పక్క పార్టీ ఎమ్మెల్యేలు అంతా మాకు చేస్తున్నారు, బీజేపీలు కూడా మాకు వచ్చిన్నారు. ఆయన కూడా ఏంటంటే ఉనికి చాటుకోవాలి, ఎందుకంటే బీజేపీ పక్ష నేతగా ఆయన గుర్తిస్తలేరు. అందుకే ఏదో స్టేట్మెంట్ ఇస్తే నేను వైరల్ అవుతా జనంలో ఉంటానే ఉద్దేశంతో తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా జాయిన్ అవుతున్నారు. మేము గేట్లు ఎత్తితే ఇంకా వస్తారు, కానీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ బీజేపీ రెండు కాలవుతాయి. మిగిలేదు ఒకటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ మహేష్ రెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళ ఉనికిని కాపాడుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో గడిల పాలన మధ్య కూడా ప్రజాపాలన వచ్చింది. అక్కడ మోడీని తీసేసి రాహుల్ గాంధీ ప్రధాని చేయడం కోసం ఇవాళ భారతదేశం ప్రతి పౌరుడు ఆలోచన చేస్తున్నాడు. ఈ మతత్వ పార్టీ, పురాతత్వ పార్టీ, ఇక దేవుని పార్టీ అని కాదు. దేవుడు మనసులో ఉండాలి, విగ్రహం గుళ్ళే ఉండాలి, భక్తి మనసులో ఉండాలి. కానీ ఇవాళ కులాల మధ్య మతాల మధ్య ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే భారతదేశ ప్రజలు తక్కువలేం కాదు, ఖచ్చితంగా కరగాచి వాత పెడతారు. రాబోయే కాలంలో ఈ ప్రధానిగా మోడీ గారిని అర్హత లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి ఖచ్చితంగా ప్రధాని చేయడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టి మేము వేసే ప్రతి ఒక్కోటు రాహుల్ గాంధీ చేసినట్టుగా యువకులు ఫీల్ అవుతారు. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మొత్తం 400 సీట్లు రిజర్వేషన్ల రద్దు కోసమే అది బీజేపీ అడుగుతున్న తప్ప అంతకించలేదు. దేశాన్ని మొత్తానికి బీజేపీ పార్టీ డైవర్ట్ చేసి ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టే ఒక రాజకీయ కుట్ర జరుగుతున్నది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. అధికారాన్ని కోల్పోబోతున్నామనే భయంతో బీజేపీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం బీర్లా తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ భరత్తో శేఖర్, గాంధీ భవన్ నుండి.